అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. వైసీపీకి మరో భారీ షాక్ తగులుతున్నట్లుగా అయితే సమాచారం అందింది. అదేంటంటే సీనియర్ నేత, మాజీ మంత్రి జగన్‌కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్ బాలినేనిని పిలిపించుకొని మాట్లాడారట. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. నేడో రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ జగన్ కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి జగన్ కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లుగా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన రాజీనామా అంశం అయితే తెర మీదకి వచ్చింది. మరోవైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. అయితే బాలినేని రాజీనామా ఎప్పుడు చేస్తారన్నది పక్కన పెడితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేనికి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో కూడా బాలినేనికి తీవ్ర విభేదాలున్నాయి. ఈ క్రమంలో బాలినేని పార్టీ వీడితే ఖచ్చితంగా జనసేనలో చేరతారనే మాటలైతే ఒంగోలులో గట్టిగా వినిపిస్తున్నాయి. మరి బాలినేని ఏ పార్టీలో చేరతారు అన్నది మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.